మనం డే 2 పైథాన్ సిరీస్లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, వేరియబుల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో క్లియర్గా డిస్కస్ చేసాం విత్ కోడింగ్ ఎగ్జాంపుల్స్. అలాగే మనం పైథాన్లో జనరల్గా యూస్ చేసే డేటా టైప్స్ని కూడా ఒక హై లెవెల్లో డిస్కస్ చేసాం. ఫర్దర్ వీడియోస్లో మనం డేటా టైప్స్ యొక్క కాన్సెప్ట్స్ని ఇంకా డీప్గా చూస్తాం. సో ఈ వీడియోలో డే 3 వీడియోలో మనం ఇప్పుడు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి టైప్ కాస్టింగ్ అనమాట. ఇది డేటా టైప్స్ యొక్క కంటిన్యూషన్ టాపిక్ అనుకోండి, ఎందుకంటే ఇది కూడా ఒక డేటా టైప్ రిలేటెడ్ టాపిక్ అనమాట. సో అసలు ఈ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, కోడింగ్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఈ కాన్సెప్ట్స్ అన్ని మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం. హాయ్ హలో, దిస్ ఇస్ తేజ, వెల్కమ్ టు బస్2 లెర్నింగ్స్. సో అసలు ఈ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? సో టైప్ కాస్టింగ్ ఈజ్ నథింగ్ బట్ టైప్ కన్వర్షన్ అనమాట. సో టైప్ కన్వర్షన్ అంటే ఏంటి, మనకి డేటా టైప్స్ చాలా ఉన్నాయి. సో ఒక టైప్ నుంచి ఇంకో టైప్కి కన్వర్ట్ చేయడాన్ని మనం టైప్ కన్వర్షన్ అంటాం. దాన్నే మనం టెక్నికల్గా టైప్ కాస్టింగ్ అని అంటాం. సో ఈ టైప్ కాస్టింగ్ అనేది మనం 2 వేస్లో చేయొచ్చు. ఫస్ట్ది వచ్చేసి ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్, సెకండ్ ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఫస్ట్ మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ గురించి నేర్చుకుందాం. సో బై నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంప్లిసిట్ అంటే ఏంటి అని అంటే, బేసిక్గా జనరల్గా ఇంప్లిసిట్ అంటే ఆటోమేటిక్ ఆర్ బై డిఫాల్ట్. ఓకే, సో ఇంప్లిసిట్ అంటే మీనింగ్ ఏంటి అంటే బై డిఫాల్ట్ ఆర్ ఆటోమేటిక్ అనమాట. సో ఇప్పుడైతే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటామో, దట్ మీన్స్ పైథాన్ ఆటోమేటిక్గా ఒక టైప్ నుండి ఇంకో టైప్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. సో దాన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నట్లయితే, ఇక్కడ మీరు ఈ టేబుల్ పైన వాటర్ జార్ చూస్తున్నారు, అట్ ద సేమ్ టైం మిల్క్ జార్ చూస్తున్నారు. ఈ వాటర్ జార్ అండ్ మిల్క్ జార్ ఈ రెండిట్లో ఏది మిక్స్ అయినా కూడా మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఆటోమేటిక్గా మిల్కే అవుతుందన్నమాట. సో వాటర్ తీసుకొని మనం మిల్క్ జార్లో పోసినా, మిల్క్ జార్ తీసుకొని మనం వాటర్లో మిక్స్ చేసినా కూడా, ఎలా చేసినా మనకి లాస్ట్కి ఏమవుతుంది, మిల్క్ అనేది బై డిఫాల్ట్ అవుట్పుట్ అవుతుంది. మన ప్రమేయం లేకుండా ఏది కూడా మనం ఫోర్స్గా చేయలేదన్నమాట. ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మిల్క్ అనేది అవుట్పుట్గా కన్వర్ట్ అయిపోయింది అనమాట. అలాగే మనం కోడింగ్లో కూడా ఒక టైప్ నుండి ఇంకో టైప్కి మనం ఏ ఫోర్స్ చేయకుండా పైథాన్ ఆటోమేటిక్గా టైప్ కన్వర్షన్ అయితే చేసేస్తుంది అనమాట. సో దాన్నే మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్. సో ఎక్స్ప్లిసిట్ అంటే ఏంటి, బేసిక్గా ఎక్స్ప్లిసిట్ అంటే మాన్యువల్గా అనమాట. సో ఆల్రెడీ ఇంప్లిసిట్ అనేది ఆటోమేటిక్గా అనమాట. సో దానికి క్వైట్ ఆపోజిట్ మనకి మాన్యువల్గా. సో ఎక్స్ప్లిసిట్ అంటే మనం ఫోర్స్ఫుల్గా పైథాన్ని మనం చెప్తామన్నమాట. సో ఈ పర్టికులర్ టైప్ నుండి ఇంకో అనదర్ టైప్కి కన్వర్ట్ చేయని మనం మాన్యువల్గా ఫోర్స్ఫుల్గా మనం పైథాన్ చెప్పినప్పుడు ఆ కన్వర్జన్నే అప్పుడు పైథాన్ టైప్ కాస్టింగ్ అనే ప్రాసెస్ని చేస్తుందన్నమాట. సో ఆ కన్వర్జన్నే మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్గా ఏం చేస్తాము అని అంటే, ఆల్రెడీ మనకి మిల్క్ ఉంది. సో మిల్క్ని మనం బటర్ మిల్క్గా చేయాలి అని అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో మనం మాన్యువల్గా కొంత ఎఫర్ట్ అయితే పెట్టాలి. సో ఫస్ట్ ఆ మిల్క్ని కర్డ్గా చేస్తాం, తర్వాత ఆ కర్డ్లో వాటర్ పోసి మనం చిలికి దాని నుండి మనం బటర్ మిల్క్ తయారు చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏమైంది, మాన్యువల్ ప్రాసెస్ అనేది మనకి యాడ్ అయింది అనమాట. సో ఇక్కడ మిల్క్ నుంచి బటర్ మిల్క్కి ఒక కన్వర్షన్ జరిగింది, సో మాన్యువల్గా. అదే విధంగా మనం కోడ్లో కూడా పైథాన్కి మనం మాన్యువల్గా కమాండ్ ఇస్తామన్నమాట. సో ఈ పర్టికులర్ టైప్ నుండి ఈ టైప్కి కన్వర్ట్ అవ్వాలి అని. సో ఆ ప్రాసెస్ని మనం ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. సో ఈ టైప్ కాస్టింగ్ కోసం నేను సపరేట్గా ఇంకో ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేసినట్లయితే వీ కెన్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. దానికి నేను day2_type_casting .py అనే ఎక్స్టెన్షన్ ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు టైప్ కాస్టింగ్ గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి. సో ఇక్కడ ఇలా ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో ఫస్ట్ మనం ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది తెలుసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఏదైతే కోడ్ రాస్తున్నామో దానికి రిలేటెడ్ ఇక్కడ మనం కమెంట్స్ ఇస్తాం, సో దట్ మనం ఆ కోడ్ యొక్క పర్పస్ తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఇలా కమెంట్స్లో రాసినట్లయితే ఈ పర్టికులర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇట్స్ జస్ట్ లైక్ ఇంగ్లీష్ అంటే బేసిక్గా మనం రాసే కోడ్ దేని గురించి, దాని యొక్క పర్పస్ ఏంటి అని మనం ఇలా కమెంట్స్లో రాస్తాం అనమాట. సో కోడ్ మనం రన్ చేసినప్పుడు, ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇలా మనకి హ్యాష్ పెట్టి ఇలా కమెంట్స్ రాసినప్పుడు అవి ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంప్లిసిట్ అనేది ఆటోమేటిక్ టైప్ కన్వర్షన్. సో అది ఎలా
ఇక్కడ కన్వర్ట్ అవుతుందో చూద్దాం. సో ఇక్కడ నేను ఒక 2 వేరియబుల్స్‌ని డిఫైన్ చేస్తాను. సో నంబర్ 1 అంటే నంబర్ 1. సో ఫస్ట్ వేరియబుల్‌కి నేను డేటా టైప్ ఇంటీజర్ ఇస్తున్నాను అనమాట. దానికి 10 అనే వాల్యూని అసైన్ చేశాను. తర్వాత num2 అనే వేరియబుల్ క్రియేట్ చేసి నేను ఒక ఫ్లోట్ అయితే ఇస్తున్నాను. సో 3.6 అనమాట. దీనికి మనం ఒక స్మాల్ ఎడిషన్ అయితే చేద్దాం. ఫర్దర్ వీడియోస్లో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే అడిషన్, సబ్ట్రాక్షన్, అట్లా మ్యాథమెటికల్ ఆపరేషన్స్, అట్లా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో వాటిని ఎలా యూజ్ చేయాలో మనం గోయింగ్ ఫార్వర్డ్ వీడియోస్లో చూస్తాం. బట్ ఇక్కడ మనకి ఈ ఇంప్లిసిట్ ఎక్స్ప్లిసిట్ టాపిక్ కోసం జస్ట్ మనం సింపుల్ ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేస్తాం అనమాట. ఇట్స్ లైక్ అడిషన్ కానీ సబ్ట్రాక్ట్ కానీ అట్లా. ఓకే, సో ఇక్కడ మనకి బేసిక్గా ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ వచ్చి ఏంటి, ఇంట్, మనకు తెలిసిందే అది. తర్వాత సెకండ్ వేరియబుల్ ఫ్లోట్, ఎందుకనంటే ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి మనం ఇది ఫ్లోట్ డేటా టైప్ అనమాట. సో రిజల్ట్ ఈక్వల్ టు num1 ప్లస్ num2 అని ఒక స్మాల్ అడిషన్ ఆపరేటర్స్, స్మాల్ అడిషన్ అయితే మనం ఇప్పుడు చేసాం. సో దీనికి ఇప్పుడు రిజల్ట్ని చూసినట్లయితే ఫస్ట్ మనం ప్రింట్ రిజల్ట్. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రింట్ రిజల్ట్ని చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం రన్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకి 13.6 వచ్చింది. సో అది ఎక్స్పెక్టెడ్. 10 + 3.6 అనేది 13.6. ఓకే, సో మనం ఇక్కడ ఎక్కడ కూడా మనం పర్టికులర్ టైప్ నుండి ఇంకో టైప్కి కన్వర్ట్ అవ్వమని మనం పైథాన్కి ఎక్కడ కూడా మనం మాన్యువల్గా మెన్షన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మనం ప్రింట్ టైప్ ఈ రిజల్ట్ ఇచ్చి దాని యొక్క టైప్ని చెక్ చేయమంటే, అంటే మనం ఇక్కడ రిజల్ట్ లేనిది నెంబర్ 1 అండ్ నెంబర్ 2 అంటే ఈ 2 వేరియబుల్స్కి మనం అడిషన్ అనేది మనం అప్లై చేసామన్నమాట. ఈ num1కి num2 అనే వేరియబుల్స్కి మనం అడిషన్ అయితే అప్లై చేసాం. సో అది మనం రిజల్ట్ అనే వేరియబుల్లో అసైన్ చేసాం. సో ఇప్పుడు రిజల్ట్ అనే వేరియబుల్లో వీటి యొక్క అడిషన్ యొక్క వాల్యూ అనేది ఇందులో అసైన్ అయిందనమాట. సో దీని యొక్క టైప్ ఏంటి అని ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే దాని యొక్క టైప్ బై డిఫాల్ట్గా పైథాన్ ఫ్లోట్ కింద డిక్లేర్ చేసింది అనమాట. సో ఎక్కడ కూడా మనం మాన్యువల్గా పలానా టైప్ నుండి ఇంకో టైప్కి కన్వర్ట్ అవ్వమని లేదు. అంటే మనం ఇంట్ నుండి ఫ్లోట్కి కానీ ఫ్లోట్ నుండి ఇంట్కి కానీ మనం ఎక్కడ కూడా మాన్యువల్గా ఇక్కడ ఇచ్చి మనం డేటా టైప్ కన్వర్షన్ అయితే చేయలేదు. సో రిజల్ట్ని బట్టి, అంటే రిజల్ట్ 10 + 3.6 అంటే 13.6. సో ఆ రిజల్ట్ని బట్టి పైథాన్ ఆటోమేటిక్గా దాన్ని ఫ్లోట్ కింద డిక్లేర్ చేసిందనమాట. అలాగే మనం ఇప్పుడు ఇంకో కన్వర్షన్ చూద్దాం ఇంప్లిసిట్లోనే. సో అది వచ్చేసి ఇంప్లిసిట్ ఇంటూ కాంప్లెక్స్ ట్రై చేద్దాం. ఓకే, ఇంటూ కాంప్లెక్స్. సో ఇక్కడ కూడా మనం వేరియబుల్ ఏ అని క్రియేట్ చేద్దాం. ఓకే, ఈ ఏకి మనం ఎంత ఇద్దాం, జస్ట్ లైక్ ఒక 5 ఇద్దాం. ఓకే, తర్వాత ఒక కాంప్లెక్స్ నెంబర్, ఒక కాంప్లెక్స్ వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ఇది వచ్చేసి 2 + 3j అని ఇద్దాం. సో దీనికి ఒక అడిషన్ అప్లై చేద్దాం. ఇప్పుడు మనం ప్రింట్ చేసినట్లయితే రిజల్ట్ 1. ఓకే, దాని తర్వాత దాని యొక్క టైప్ కన్వర్షన్ దేనికి చేంజ్ అయిందో చూద్దాం. ఈ ప్రింట్ రిజల్ట్స్ని కమెంట్ చేద్దాం, ఎందుకంటే మనం ఆల్రెడీ చూసేసాం కాబట్టి. సో ఇలా మనం హ్యాష్ పెట్టామంటే ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే మనకి రిజల్ట్ వచ్చేసి రిజల్ట్ 1లో వాల్యూ ఎంత వచ్చింది, 7 + 3j వచ్చింది. అండ్ ఆ రిజల్ట్ 1 యొక్క టైప్ మనకి కాంప్లెక్స్ కింద డిక్లేర్ అయిందనమాట. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్గా పైథాన్ ఈ రిజల్ట్ 1 యొక్క డేటా టైప్ని కాంప్లెక్స్ డేటా టైప్గా డిక్లేర్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ విత్ బులియన్ ట్రై చేద్దాం. ఓకే, సో వేరియబుల్ ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు బులియన్ అంటే బేసిక్లీ ఏమైంది, ట్రూ అవుతుంది, ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇక్కడ బేసిక్గా పైథాన్లో ఏంటి అని అంటే, ఇక్కడ ఇంకోటి మీకు మెన్షన్ చేస్తాను. ఇక్కడ పైథాన్లో ఇట్ కన్సిడర్డ్ 0 యాజ్ ఫాల్స్, 1 యాజ్
ట్రూ అనమాట. ఓకే. సో 0 యాజ్ ఫాల్స్, 1 యాజ్ ట్రూ అనమాట. సో పైథాన్లో మనకి 0 అనేది డిఫాల్ట్గా అది ఫాల్స్ కింద తీసుకుంటుంది, 1 అనే వాల్యూ బై డిఫాల్ట్గా ట్రూ కింద తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ ఏమైంది, ఏ ఈక్వల్ టు 10 అని మనం డిక్లేర్ చేసాం, ఏ ఈక్వల్ టు 10 అని అజైన్ చేసాం. ఇక్కడ బి అనే వేరియబుల్కి ట్రూ అనే బులియన్ వాల్యూ నేను అజైన్ చేశాను అనమాట. బట్ పైథాన్లో ట్రూ అంటే ఏంటి, బై డిఫాల్ట్గా ట్రూ అంటే 1 కింద తీసుకుంటుంది అనమాట, అది ఫాల్స్ అంటే 0 కింద తీసుకుంటుంది. సో ఇప్పుడు నేను రిజల్ట్ 2 ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చి దాన్ని ప్రింట్ చేసి ఆ రిజల్ట్ 2 యొక్క వాల్యూని ఫస్ట్ రిజల్ట్ వాల్యూని చూద్దాం, తర్వాత దాని యొక్క టైప్ని మనం ఐడెంటిఫై చేద్దాం. సో రిజల్ట్ 2. ఓకే. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏ వేరియబుల్ క్రియేట్ చేసి 10 అని ఇంటీజర్ ఇచ్చాం, తర్వాత బి అనే వేరియబుల్ క్రియేట్ చేసి ఇక్కడ మనం ఏం చేసాం, ట్రూ అనే బులియన్ వాల్యూ ఇచ్చాం అనమాట. సో మనం చెప్పుకున్నట్లు ట్రూ అనేది 1 కింద తీసుకుంది. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే, సో మీకు ఇక్కడ ఇది నేను క్లియర్ చేస్తాను. సో రిజల్ట్ వచ్చేసి 11. ఎందుకు అని అంటే 10 ప్లస్ 1, ట్రూ అనేది బై డిఫాల్ట్ 1 కాబట్టి 10 ప్లస్ 1 అయింది. సో మనకి 11 అనే రిజల్ట్ వచ్చింది. సో 11 అనేది ఆటోమేటిక్గా పైథాన్ అనేది ఇంట్ కింద ఐడెంటిఫై చేసి ఈ రిజల్ట్ 2 అనే వేరియబుల్ ఇంట్ డేటా టైప్ కింద అది తీసుకుందనమాట. సో ఇలా మనకి ఇంప్లిసిట్ అనేది మనం ఏది మాన్యువల్గా కూడా ఎక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ మనం టైప్ కన్వర్జన్ అనేది మాన్యువల్గా ఫోర్స్ఫుల్గా ఇవ్వలేదన్నమాట. సో పైథాన్ ఆటోమేటిక్గా ఆ రిజల్ట్ వాల్యూని బట్టి ఐడెంటిఫై చేసి ఆ డేటా టైప్ని తీసుకుందనమాట. సో ఇది ఇంప్లిసిట్ టైప్ కాస్టింగ్. ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది చూద్దాం. సో ఎక్స్ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అనేది మనం మాన్యువల్గా పైథాన్కి టైప్ కన్వర్జన్ చేయమని చెప్తామన్నమాట. సో అది ఎలా చెప్తాము, అప్పుడు మాన్యువల్గా మనం కోడింగ్ రూపంలో ఎలా ఇవ్వాలో ఇప్పుడు ఇద్దాం. సో ఫస్ట్ ఇందాకలాగే మనం ఒక వేరియబుల్ అయితే క్రియేట్ చేద్దాం. సో ఆ వేరియబుల్ వచ్చేసి num1 అని ఇద్దాం దాని యొక్క నేము. సో ఇలా నేను స్ట్రింగ్లో 10 అనే వాల్యూ ఇచ్చాను. ఓకే, స్ట్రింగ్లో 10. సో ఇది స్ట్రింగ్ అవుతుంది అనమాట, ఎందుకంటే డబుల్ కోట్స్లో ఉంది కాబట్టి. ఈవెన్ దో ఇట్ ఈస్ ఏ న్యూమరిక్ వాల్యూ, 10 అనేది న్యూమరిక్ అయినప్పటికీ మనం స్ట్రింగ్ అంటే కొటేషన్స్లో ఇచ్చాం కాబట్టి అది బేసిక్లీ అది ఏమవుతుంది, స్ట్రింగ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం num2 అనే వేరియబుల్ క్రియేట్ చేద్దాం. అది డైరెక్ట్ ఇంట్ అయితే ఇద్దాం. సో లెట్స్ సే 5. ఓకే, సో 5 అని ఇచ్చాను. సో ఇది దేని కింద వస్తుంది, మనకి ఇంటి కింద వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను num1, సో రిజల్ట్ అనేది ఇద్దాం, రిజల్ట్ num1 ప్లస్ num2 ఇలా ఇచ్చాను అనుకోండి. దీని యొక్క రిజల్ట్ని మనం ప్రింట్ చేద్దాం ఫస్ట్, రిజల్ట్. ఓకే, సో ఇలా ఇచ్చాము మనం. సో num1లో మనం ఏం చేస్తాం, స్ట్రింగ్ ఇచ్చాము. num2 అనే వేరియబుల్లో మనం 5 అనే డైరెక్ట్ ఇంటీజర్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ ఒకటి స్ట్రింగ్, ఒకటి ఇంట్. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుందన్నమాట. ఏమని వచ్చింది, టైప్ ఎర్రర్ కెనాట్ కంకాటినేట్ స్ట్రింగ్ నాట్ ఇంటూ స్ట్రింగ్. అంటే అది ఏం చేస్తుంది అని అంటే, కంకాటినేషన్ అంటే బేసిక్లీ ఈ కాన్సెప్ట్ కూడా మనకి స్ట్రింగ్ డేటా టైప్ గురించి డెప్త్గా నేర్చుకునేటప్పుడు మనకు తెలుస్తుంది. బట్ ఇక్కడ ఒక హై లెవెల్లో చెప్తాను. కంకాటినేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ అడిషన్ ఆఫ్ స్ట్రింగ్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మన నెంబర్స్ ఇప్పుడు 5 + 2
అనేది మనకి ప్లస్ అంటే అడిషన్ చేసినప్పుడు అదేమవుతుంది 7 అవుతుంది. అలాగే ఒక స్ట్రింగ్‌ని మనం జాయిన్ చేయాలి అన్నప్పుడు మనం కాంకాటినేషన్ చేస్తామన్నమాట. సో అది ఇంకా మనం డెప్త్‌గా నేర్చుకుందాం. సో ఇప్పుడు ఏమంటుందంటే ఇక్కడ మనం స్ట్రింగ్ ఇచ్చాము అండ్ ఇంకో వేరియబుల్ ఏమో 5 అంటే అది ఇంట్ ఇచ్చామన్నమాట. సో మనం ఇక్కడ ఏమడుగుతున్నాము ఆ రెండిటికి అడిషన్ చేయమని చెప్తామన్నమాట. బట్ ఇక్కడేమో నెమ్1 ఏమో స్ట్రింగ్ ఇంకోటేమో ఇంట్. సో ఒక స్ట్రింగ్ ఒక ఇంట్ అది అడిషన్ అనేది చేయలేదన్నమాట. ఎందుకంటే బోత్ టైప్స్ ఆర్ డిఫరెంట్ డేటా టైప్స్ అన్నమాట. సో అప్పుడు మనం ఏం చేస్తాము అనంటే ఇక్కడ ఈ 10 అనేది మనకి స్ట్రింగ్‌లో ఉంది గదా! సో దాన్ని మనం ఫోర్స్‌ఫుల్‌గా అంటే పైథాన్‌కి చెప్తామన్నమాట మాన్యువల్‌గా ప్లీజ్ చేంజ్ టు ఇంట్ అని చెప్తాం. సో అది ఎలా చెప్తామో చూద్దాం. సో ఇక్కడే మనకి ఇంకో లైన్‌లో అంటే ఈ నెమ్ కిందే లైన్‌లో నెమ్1 ఈక్వల్ టు ఏం చేస్తాం ఇంట్ అనే మెథడ్ కాల్ చేసి దాంట్లో మనం ఈ నెమ్1 ఇచ్చినట్లయితే మనకేమైతుంది అది ఇంట్ కింద చేంజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో అది ఎలా వర్క్ అవుతుందంటే బేసిక్‌గా ఇక్కడ మనం సేమ్ వేరియబుల్‌నే మనం ఏం చేస్తున్నాము అంటే ఇంట్ కింద చేంజ్ చేస్తున్నాం. ఇలా ఇంట్ అంటే మనం ఏ డేటా టైప్‌కి కన్వర్ట్ చేద్దాం అని అనుకుంటున్నామో ఆ యొక్క మెథడ్‌ని మనం ఇక్కడ రాయాలన్నమాట. సో నేను ఈ స్ట్రింగ్‌ని ఇంట్‌గా చేంజ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నాను ఇక్కడ ఇంట్ మెథడ్ రాసి ఇక్కడ ఈ బ్రాకెట్స్‌లో నేను ఈ నెమ్1 అని ఈ వేరియబుల్‌ని డిక్లేర్ చేశా. అంటే ఈ నెమ్1లో ఏముంది మనకి స్ట్రింగ్ 10 ఉందన్నమాట. సో ఇక్కడ ఈ స్ట్రింగ్ 10 ఉంటుంది. ఓకేనా? సో ఈ స్ట్రింగ్ 10 దేనిగా మారింది? ఇంట్‌గా మారింది. ఎందుకంటే మనం ఇక్కడ ఇంట్‌గా మార్చమని చెప్పామన్నమాట. సో అప్పుడది ఇంట్‌గా మారింది. సో అప్పుడు ఏమైతుందది ఈ నెమ్1 అనేది ఫైనల్‌గా మనకేమైతుంది ఇంట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఫస్ట్ నేను ఒక 3 ప్రింట్ కమాండ్స్ పెడతాను. సో ప్రింట్ టైప్ నెమ్1 ఇదేంటి బిఫోర్ కన్వర్షన్ అన్నమాట. అదే నేను పేస్ట్ చేసి ఆఫ్టర్ ఇంట్ మెథడ్ తర్వాత చేశాననుకోండి ఇక్కడ ఆఫ్టర్ డేటా టైప్ కన్వర్షన్ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ రిజల్ట్‌ని చూసినట్లయితే చూసారా? ఫస్ట్ ప్రింట్ కమాండ్ ఏమైంది? స్ట్రింగ్ అయింది. ఎందుకంటే అది కొటేషన్స్‌లో ఉంది కాబట్టి. సో నెక్స్ట్‌ది మనకేమైంది? ఇంట్ అయింది. అంటే ఇది లైన్ నంబర్ 30. ఎందుకు అది ఇంట్‌గా మారిందంటే మనం ఆల్రెడీ ఆ నెమ్1 అనే వేరియబుల్ స్ట్రింగ్‌గా ఉండే వేరియబుల్‌ని మనం ఇంటిజర్‌గా చేంజ్ చేయమని చెప్పి మనం పైథాన్‌కి మాన్యువల్‌గా చెప్పామన్నమాట. సో అప్పుడు ఏం చేసింది అది ఇంట్‌గా కన్వర్ట్ చేసింది. అందుకే మనకి లైన్ నంబర్ 30లో ఆఫ్టర్ కన్వర్షన్ మనకది ఇంట్‌గా చేంజ్ అయిపోయింది ఆ డేటా టైపు. సో అప్పుడు ఈ రిజల్ట్‌ని ప్రింట్ చేసినప్పుడు అంటే 33 లైన్ నంబర్‌లో ప్రింట్ చేసినప్పుడు అది 15 అయింది వితౌట్ ఎనీ ఎర్రర్ ఇష్యూస్. ఇప్పుడు ఏమైంది? బోత్ డేటా టైప్స్ సేమ్ అవ్వడం వల్ల ఈ నెమ్1 ప్లస్ నెమ్2 అనే ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయిందన్నమాట. సో అందుకని ఇది 10 ప్లస్ 5 15 కింద మనకి రిజల్ట్ ఇచ్చింది. సో దీన్నే మనం ఇక్కడ ఇంట్‌ని మనం మాన్యువల్‌గా ఎక్స్‌ప్లిసిట్‌గా మనం టైప్ కన్వర్ట్ చేయమని చెప్పాం కాబట్టి దాన్నే మనం ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటాం. సో ఇలా మనం ఎప్పుడు చేస్తాము అనంటే మనకి ఏదైనా పర్టిక్యులర్ డేటా సమ్ ఏపీఐ రెస్పాన్స్‌లోనో లేదా ఒక డేటా ఉంది. ఆ డేటా అనేది మనకి ఆ డేటా మొత్తం స్ట్రింగ్‌లోనే వస్తుందనుకుందాం. ఈవెన్ దో అక్కడ న్యూమరిక్ వాల్యూస్ ఉన్నా కూడా మనకవి స్ట్రింగ్‌లోనే వస్తున్నాయన్నమాట వితిన్ డబుల్ కొటేషన్స్. అప్పుడు మనం ఏం చేస్తాము ఆ సిట్యుయేషన్‌లో మనకి ఎప్పుడైనా సరే ఏదైనా అడిషన్ గానీ అలాంటివి న్యూమరిక్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్స్‌ని పర్ఫార్మ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేస్తాం ఇలా స్ట్రింగ్‌గా ఉండే న్యూమరిక్ వాల్యూస్‌ని ఇంట్‌గా మార్చి మనం అడిషన్ గానీ, సబ్ట్రాక్షన్ గానీ యూజ్ చేస్తామన్నమాట. లెట్స్ సే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో దట్ మనకి ఇంకా బాగా ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఒక లిస్ట్ తీసుకుందాం. ఇప్పుడు ఇంట్, ఫ్లోట్ కాకుండా మనం లిస్ట్, సెట్ వాటిలతో టైప్ కన్వర్షన్ ట్రై చేద్దాం. సో లెట్స్ సే ఒక లిస్ట్ తీసుకున్నానన్నమాట. ఓకేనా? మై లిస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఇలా నేనేం చేశాను 3, 5, 6, 8, 9, 3, 5, 10 ఇలా కొన్ని రిపీటెడ్ నెంబర్స్ ఇచ్చాను. అట్ ద సేమ్ టైం కొన్ని మల్టిపుల్ నెంబర్స్ అయితే ఇక్కడ మనం లిస్ట్‌లో ప్రొవైడ్ చేసామన్నమాట. సో నాకిప్పుడు అవుట్‌పుట్ ఎలా కావాలి అనంటే డూప్లికేట్ నెంబర్స్ అంతా మనకి రిమూవ్ అయిపోయి యూనిక్ వాల్యూస్ మనకి మై లిస్ట్‌లో
స్టోర్ అవ్వాలి. మై లిస్ట్ అనే వేరియబుల్‌లో ఓన్లీ యూనిక్ వాల్యూసే స్టోర్ అవ్వాలి. సో, మనం ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మనకి వన్ ఆఫ్ ద డేటా టైప్ అనేది మనకి మెమరీలో స్టోర్ అయ్యేటప్పుడు యూనిక్ అంటే డూప్లికేట్ వాల్యూస్‌ని రిమూవ్ చేసి యూనిక్ వాల్యూస్‌ని అది స్టోర్ చేస్తదనమాట అన్ఆర్డర్డ్ వేలో. సో, ఇప్పుడు మీకు గుర్తుందా అది ఏ డేటా టైపో? యెస్. అది వచ్చేసి సెట్ డేటా టైప్ అనమాట. సో, ఇప్పుడు మనం ఈ మై లిస్ట్ అనే డేటా టైప్‌ని మనం ఏం చేస్తాము, సెట్ అనే డేటా టైప్‌గా కన్వర్ట్ చేసాము అంటే మనకి ఇక్కడ ఉండే డూప్లికేట్ వాల్యూస్ గానీ మొత్తం రిమూవ్ అయిపోయి ప్రతి ఒక్కటి యూనిక్ వాల్యూగా కన్వర్ట్ అయిపోతుందనమాట. సో, మనం ఫస్ట్ బిఫోర్ కన్వర్షన్ ఒక ప్రింట్ కమాండ్ ఇద్దాం. సో, మై లిస్ట్ ఓకే. సో, ఇక్కడ ఈ ప్రింట్ కమాండ్స్ మనం కమెంట్ చేసేద్దాం సో దట్ అవి ఎగ్జిక్యూట్ అవ్వవన్నమాట. అప్పుడు మనకి క్లియర్‌గా ఉంటుంది కన్సోల్‌లో. సో, ఇప్పుడు ఏం చేస్తాము అనంటే మై లిస్ట్ ఈక్వల్ టు అంటే ఇదే వేరియబుల్‌ని మనం మళ్ళీ ఇక్కడ రాసి దేని కింద చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం, సెట్ అనే డేటా టైప్ కింద చేంజ్ చేసి ఏ వాల్యూని చేంజ్ చేయాలి, ఈ మై లిస్ట్ అంటే ఈ 3, 5 ఇవన్నీ ఏ వేరియబుల్‌లో ఉన్నాయి, మై లిస్ట్ అనే వేరియబుల్‌లోనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మనం ఈ మై లిస్ట్ అనే ఇవ్వాలన్నమాట. సో, ఇలా ఇచ్చినట్లయితే మనం ఇప్పుడు ప్రింట్ మై లిస్ట్ అని ఇద్దాం ఫస్ట్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో, రన్ చేసినట్లయితే ఏమైంది, సో ఫస్ట్‌ది వచ్చేసి మనకి మనం ఏదైతే ఇచ్చామో ఆ వాల్యూస్ అయితే మనకు ప్రింట్ అయినాయి అనమాట. అంటే మనం ఏదైతే ఇనీషియల్‌గా ఇచ్చామో 3, 5, 6, 8, 9, 3, 5, 10 సో, ఇక్కడ మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. అదే మనం ఆఫ్టర్ కన్వర్షన్ ఏమైంది, మనకి రిపీటెడ్ వాల్యూస్ అన్నీ రిమూవ్ అయిపోయి మనకి ప్రతి ఒక్కటి యూనిక్ వాల్యూస్‌గా మారిందనమాట. సో, అది సెట్‌గా మారింది. దాన్ని మళ్ళీ మనం కావాలంటే యాజ్ యూజువల్‌గా లిస్ట్‌గా కూడా మార్చుకోవచ్చు. ఓకేనా? సో, దాన్ని ఎలా చేస్తాం మీరు చేయండి. సో, ఇప్పుడు మై లిస్ట్ అనేది సెట్‌గా చేంజ్ అయింది కదా! సో, ఇప్పుడు మీరు దీనికొక టైప్ కన్వర్షన్ పెట్టుకోండి. ఈ టైప్ మెథడ్ యూజ్ చేసి మనం ఇప్పుడు అది ఏ టైప్ కింద చేంజ్ అయిందో జస్ట్ చెక్ చేద్దాం. మనకు తెలుసు అనమాట అది లిస్ట్ టు సెట్ టైప్ కింద కన్వర్ట్ అయిందని మనకి తెలుసు థియరిటికల్‌గా. బట్ ఇక్కడ ప్రాక్టికల్ వేలో కూడా మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో, ఇప్పుడు మనం ఫస్ట్ చూసినట్లయితే మనం ఇచ్చింది లిస్ట్. బట్ ఇక్కడ తర్వాత ఆఫ్టర్ కన్వర్షన్ అంటే ఈ 37 లైన్ తర్వాత మనకి సెట్ అనే డేటా టైప్‌గా మారిపోయిందనమాట. ఎందుకంటే మనం మాన్యువల్‌గా ఇక్కడ సెట్‌గా మారమని చెప్పామనమాట పైథాన్‌కి. సో, అది మనం చెప్పినట్లు మాన్యువల్‌గా ఈ లిస్ట్ అనే డేటా టైప్‌ని సెట్ కింద చేంజ్ చేసిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ సెట్ కింద చేంజ్ చేసిన తర్వాత మనకి మై లిస్ట్‌లో ఓన్లీ యూనిక్ వాల్యూసే ఉన్నాయి. సో, కావాలంటే దాన్ని మళ్ళీ మనం లిస్ట్ కింద చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు కరెంట్ మై లిస్ట్ ఏ డేటా టైప్, సెట్ డేటా టైప్ అనమాట. సో, కరెంట్ మై లిస్ట్ అనేది దేని కింద ఉంది, సెట్ అనే డేటా టైప్ కింద ఉందనమాట. సో, ఇప్పుడు మళ్ళీ మనం మై లిస్ట్‌ని మనం లిస్ట్‌గా మార్చాలి అనంటే మై లిస్ట్ అని ఇచ్చామనుకోండి. ఇప్పుడు మనం ఈ మై లిస్ట్ యొక్క టైప్ ప్రింట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మై లిస్ట్ ఫార్మాట్‌ని కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు కోడ్ రన్ చేసినట్లయితే మనకి చూడండి ఫస్ట్ ఇనీషియల్‌గా ఒక ఆర్డర్‌లో వద్దాం. ఫస్ట్ ఇనీషియల్‌గా మనం లిస్ట్ ఇచ్చాం బై డిఫాల్ట్ లైన్ నెంబర్ 35లో. తర్వాత మనం టైప్ కన్వర్షన్ మాన్యువల్‌గా చేసాం సెట్‌గా చేంజ్ చేయమని. సో, సెట్‌గా చేంజ్ అయింది. సో, సెట్‌గా చేంజ్ చేసి తర్వాత మళ్ళీ మనం ఆ సెట్‌గా చేంజ్ అయిన వేరియబుల్‌ని మనం మళ్ళీ లైన్ నెంబర్ 39లో లిస్ట్ కింద కన్వర్ట్ చేయమన్నామన్నమాట మాన్యువల్‌గా. సో, మళ్ళీ పైథాన్ ఆ సెట్‌గా మారిన మై లిస్ట్ అనే వేరియబుల్‌ని మళ్ళీ అది లిస్ట్‌గా చేంజ్ చేసింది. సో, అందుకే ఇక్కడ లాస్ట్‌లో లిస్ట్‌గా డేటా టైప్ చూపిస్తుందనమాట. సో, ఇలా మనకు కావాల్సినప్పుడు సిట్యుయేషన్స్ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు పర్టిక్యులర్ డేటా టైప్‌లోకి చేంజ్ చేసి పర్టిక్యులర్ ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయాలన్నప్పుడు మనం పైథాన్‌కి ఫోర్స్‌ఫుల్‌గా ఈ కమాండ్ ఇచ్చి మనం ఇలా డేటా టైప్ కన్వర్షన్ అయితే చేస్తాము. దాన్నే ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్ అని అంటామన్నమాట. ఈ సింటాక్స్ ఏంటి బేసిక్‌గా ఏదైతే మనం చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో
అండ్ ఏ డేటా టైప్‌కి చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డేటా టైప్‌ని ఇక్కడ మనం కాల్ చేసి ఆ పారాంథసిస్ బ్రాకెట్‌లో మనం ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ వేరియబుల్‌ని డిక్లేర్ చేసినట్లయితే ఆ వేరియబుల్ అనేది ఆటోమేటిక్‌గా ఆ టైప్‌కి చేంజ్ అవుతుందనమాట. సో, బేసిక్‌గా ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. ఈ సెట్, ఇంట్, ఫ్లోట్ ఇవన్నీ ఫంక్షన్స్. సో, ఈ ఫంక్షన్స్‌లోకి మనం ఇన్‌పుట్‌గా మనం ఏం చేస్తున్నాం ఏదైతే వేరియబుల్ మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో ఆ వేరియబుల్‌ని పాస్ చేస్తున్నాం. సో, ఆ మెథడ్ అనేది ఏం చేస్తుందనంటే డేటా టైప్ కన్వర్షన్ ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన డేటా టైప్‌లోకి టైప్ కన్వర్షన్ చేస్తుందనమాట. సో, ఇలా మనం ఇంప్లిసిట్ అండ్ ఎక్స్‌ప్లిసిట్ టైప్ కాస్టింగ్‌ని పైథాన్‌లో చేయొచ్చు. ఇప్పుడు మీకు టైప్ కాస్టింగ్ అనే కాన్సెప్ట్ ఏంటో మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! సో, టైప్ కాస్టింగ్ అంటే ఏంటి? సో, దాని యొక్క పర్పస్. సో, ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ మీకేదైనా సజెషన్స్ ఇవ్వాలనిపిస్తే ప్లీజ్ కమెంట్ దోస్ సజెషన్స్. సో, నేను అవి గో త్రూ అయ్యి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఈ పైథాన్ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో ప్లీజ్ షేర్ దిస్ ఛానల్ టు దెమ్ and please do subscribe and don't forget to tap on bell icon to get more updates on this channel. Thank you. See you on next video. We'll see you on next video.